హలో హలో ఏడున్నారా? ఇంట్లో. ఇప్పటికన్నా మన ప్లాన్ వేసినా లేదా అసలు? మంచి ప్లాన్ వేసాను, స్పాట్ మా ఇల్లే, వచ్చి. హలో హలో, ఏంట్రా ఎగ్జామ్స్ అయ్యి 6 రోజులు అవుతుంది. హాలిడేస్లో పొడిచేద్దాం పీకేద్దాం అని అన్నావు. ఇప్పుడు దాకా బయటికి వెళ్ళి మెక్కింది కూడా లేదు. వేసాను రా, బ్రహ్మాండమైన ప్లాన్ వేసాను. మనం ఊటీ వెళ్ళట్లేదు, అరకు వెళ్ళట్లేదు, వైజాగ్ వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి సరిగ్గా 76 కిలోమీటర్ల దూరంలో ఒక భూత్ బంగ్లా ఉంది. ఏంటి బూతు బంగ్లానా? అక్కడ అందరు బూతులు మాట్లాడుకుంటారా? భూత్ బంగ్లా కదరా, గూట్లే. భూత్ బంగ్లా, భూతాలు ఉండే బంగ్లా. ఏంట్రా భూత్ బంగ్లాకి వెళ్దామన్నమాట కదరా? అవును. అరే ఎందుకురా రిస్క్? చిన్నప్పుడు నుంచి చాలా విన్నాం రా దాని గురించి. అరే ఎప్పుడు మీ యథామహాలకి ఎంజాయ్మెంట్ అన్నారా? కాస్త అడ్వెంచరస్గా చేద్దాం రా. అరే అది కాదురా. ఆగు, ఇప్పటికే ఆడియన్స్కి బోర్ కొడుతుంది. మనం డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోదాం. ఏమైందంటే నీ అమ్మ బండ అయిపోయింది. అదేలా? పెట్రోల్ అయిపోయిందిరా. పొద్దున్నే ఫుల్ ట్యాంక్ కొట్టించినాగా. ఆడి దృష్టిలో ఫుల్ ట్యాంక్ కొట్టించడం ట్యాంక్ ఫుల్ చేయడం కాదు, లీటర్ కొట్టించడం. ఏంటో చూస్తున్నారు పడండి. ఈ ఆదిత్య గారు ఎక్కడున్నాడో ఏంటో. చెట్టు అవుతుంది అక్కడి నుంచి రా. ఆగ్రా, నేను వెళ్ళి చూసి వస్తా. జాగ్రత్త. నన్ను ఎవడేం చేస్తాడు రా? నువ్వు చూసిన దయ్యాన్ని చూడొకసారి అక్కడ. ఏంట్రా లేటు? అసలే దయ్యాలు కొంపని చేస్తుంటే ఏంట్రా నువ్వు మధ్యలో? ఆపండి ఆపండి ఆపండి, ముందర టైం వేస్ట్ అవుతుంది. పదండి వెళ్దాం. పద. బాగా అడ్వెంచరస్గా ఉందిరా. నాకైతే థ్రిల్లింగ్ ఉంది. నాకైతే చాలా హారర్గా ఉందిరా. నాకైతే కడుపులో తిప్పుతుందిరా. నాకు కూడా అర్థమైంది, నీకు పొద్దునే పని అవ్వలేదు కదా. ఏమన్నా సౌండ్ వినిపించిందా? సౌండ్ వినిపించి నాకేం సౌండ్ అనిపించిందిరా? నాకు కూడా వినిపించిందిరా. నిజంగా ఇక్కడే మన ఉందేమోరా. నేను ముందరే చెప్తే విన్నారా? ఇంకేంట్రా చూస్తున్నారు? లగెత్తండి. ఇప్పుడు ఇలా ఇరుక్కున్నాం ఏంట్రా? పోయి ఈ మాటిన్నాం కదా. అక్కడ కనబడుతుంది చూడండి రా. వచ్చి ఒక రోజు అవుతుంది, ఇంకా బయటకి ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదురా. ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు ఇంకా చేద్దామంటే. ఇది చాలా బెటర్, నా దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు. ఆపండ్రా మీ ఏదో డిస్కషన్స్.
ఒకసారి పాటలు వినిపిస్తాయి, ఒకసారి అరుపులు వినిపిస్తాయి. ఏమవుతుందిరా అసలు ఇక్కడ? అరే అది ఆ భూత్ బంగ్లా అనుకుంటారా? అరే ఏంట్రా బండి? పద వెళ్ళి చూద్దాం. అరే నా బండేరా? అదే నంబర్ ప్లేట్ రా. ఏ నంబర్ ప్లేటు? అదే చినిగిన సీటు, అదే ఖాళీ అయిన ట్యాంకు. అరే అక్కడ ఏదో గోడ కూడా ఉంది, పద ఎక్కి చూద్దాం. రే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, పద వెళ్ళిపోదాం. అరే పోయి రెస్ట్ తీసుకుందాం పోరా. సరేప్పా. ఈ ఇల్లు బుద్ధ కన్నా భయంకరంగా ఉందిరా. అరే నేను ఎప్పుడు వస్తాను రా? ఎక్కడికి రా? పొద్దున్న చెడుస్తున్నావు కదా, నువ్వు కూడా రా. సరేరా బాబు. నేను వస్తున్నా. వస్తావారా? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? పాడబడడానికి వెళ్ళారా, కచేరీ చేయడానికి వెళ్ళారా? ఏంట్రా ఇంత లేట్? ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదురా, పద పద. ఇక్కడ దారి ఉందిరా. అదేంట్రా మళ్ళీ బండి దగ్గరికి వచ్చావు? ఏమైందిరా మీకు? ఏమైంది మీకు? ఆగండ్రా, అరే ఆగండ్రా. వీళ్ళు ఏంటి? వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు? అసలు ఏంటిది? ఏం జరిగింది? అంటే మాకన్నా ముందర ఆదిత్య ఇక్కడికి వచ్చాడా? వాడికి ఏమైంది? అంటే వాడే వీళ్ళని చంపాడు అనమాట. వాళ్ళు వచ్చేదాకా ఆగడం ఎందుకు? మనమే ఒకసారి చూసామా చూసి.
ఎట్లా ఇంత దూరం తీసుకోవచ్చు? కానీరా. అమ్మయ్యా అమ్మయ్యా. ఏమైంది ఏమైంది? రే నన్నేం చేయకరా, నన్నేం చేయకరా రే, ఏం చేయకరా రే. ఏంటిదంతా కళ? వాము అక్కడికి మాత్రం వెళ్ళకూడదు నాయన. ఫోన్ ఏది? రే ప్రోగ్రామ్ క్యాన్సిల్ రా బాబు. ఎక్కడికైనా వెళ్దాం కానీ అక్కడికి మాత్రం అవుతుంది. ఎందుకంటే అక్కడ దెయ్యాలు నిజంగా ఉండవు, మనలోని భయమే దెయ్యం అని అంటాననుకున్నారా? దెయ్యాలు నిజంగానే ఉంటాయి, మనతోనే ఉంటాయి, మన వెనకాలే ఉంటాయి.